హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ మనం చేసుకునే రెసిపీ మునగాకు ఫ్రై. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే మునగాకు అండి. దీన్ని మనం చేసుకుందాం. నాకు మా అమ్మ వాళ్ళు తెచ్చారు ఊరి నుంచి. ఇదే ఆకు మనకి హైదరాబాద్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ అండి. ఊరి నుంచి మునగాకు తెచ్చారు. మీకు 2 టైప్స్ ఆఫ్ మునగాకు ఫ్రై చూపిస్తాను. ఇవాళ ఫస్ట్ టైప్ నేను చేసేది చూడండి. ఫస్ట్ దీన్ని కడుక్కోవాలి. మునగాకుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి బాయిల్ చేయాలి. చూడండి, 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలాగా తీసుకున్నాను. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేయాలి. 1 గ్లాస్ వాటర్ స్టవ్ ఆన్ చేసి 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. కొంచెం కుక్ అయినాక సాల్ట్ వేయాలి. మూత పెట్టి ఇలా ఉడికించుకుంటున్నానండి. చూడండి, దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాం. ఈ మునగాకు ఫ్రై చాలా మంచిదండి హెల్త్కి. షుగర్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా వీక్లీ ఫ్రైస్ తీసుకుంటే చాలా హెల్త్కి వాళ్ళకి చాలా బాగుంటుంది. మునగాకు ఫ్రై ట్రై చేయండి. మునగాకులో వాటర్ లేకుండా బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలి ఇలాగా. ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ పారిపోయడం వల్ల మనకి దాంట్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి. నేను ఇలాగే వాటర్ మొత్తం అయిపోయే వరకు కలుపుతూ ఉంటాను. నీట్గా ఉండలు కట్టకుండా మునగాకు పొడి పొడిగా మంచిగా వస్తుంది. బాగా ఉడికిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ పోపు వేద్దాం. ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు వేస్తాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. చూడండి, కొద్దిగా జీలకర్ర వేసాను. అందరూ పోపు అనగానే ఆవాలు, పచ్చెనపప్పు అన్నీ వేస్తారు. కానీ మునగాకు కానీ ఆకుకూర ఫ్రైల్లో అవన్నీ వేయకూడదు. జీలకర్ర ఒక్కటే వేసుకొని మిగిలిన ప్రాసెస్ చూడండి. నెక్స్ట్ వెల్లుల్లి, ఎండుమిర్చి వేసాను పోపుకి. ఇంతే సింపుల్గా పోపు వేస్తాము. ఆవాలు, పచ్చెనపప్పు వేయడం వల్ల అంత టేస్ట్ ఉండదు. చూడండి, పోపు వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్న మునగాకు వేసుకుందాం. చూడండి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. హైలో పెడితే త్వరగా మాడిపోద్ది. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది చేసుకున్నారు. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవ్వద్ది. అలా మన ఛానల్కి గ్రోత్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇది మా అమ్మమ్మ నేర్పిందండి నాకు. మా చిన్నప్పుడు ఎక్కువ మునగాకు చేసుకొని తింటుంది మా అమ్మమ్మ. ఈ రెసిపీ మా అమ్మమ్మ నేర్పింది. కొందరికి మునగాకు వాసన అంత ఇష్టపడరు. దానికోసం నేను మునగాకు ఫ్రై 2 టైప్స్ చేస్తా అన్నా కదండి. నెక్స్ట్ టైప్ ఇంకొకసారి వీడియోలో మీకు చూపిస్తాను. మునగాకు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేసుకుంటాము. ఈ వెల్లుల్లి కారం రెసిపీ కావాలంటే మన ఛానల్లోనే షార్ట్ వీడియోస్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఒక 2 స్పూన్స్ వెల్లుల్లి కారం వేసాను. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోండి. మన మునగాకు ఫ్రై రెడీ అయ్యిందండి. సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ మునగాకు ఫ్రై. బాయ్.